ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మొదటి తిమోతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు కలిసినటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరణ నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. ఎవరు చేశారు, ఏం చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన తెలియకుండగా అవిశ్వాసి అయి ఉండి యేసు అంటే ఈ విధముగా ఉన్నాడు, నా కొరకు, నా పాపముల కొరకు, నా పాపశాప దోషం నుంచి విముక్తి చేసి నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి దేవాది దేవుడని తెలియకుండగా నేను జీవించాను. అవిశ్వాసిని. నేను తెలియక పొరపాట్లు చేశాను. పూర్వము దూషకుడుగా ఉన్నాను, హానికరకుడుగా ఉన్నాను, నరహంతకుడుగా ఉన్నాను. యేసు అనేటువంటి వారు ఎవరైనా, యేసుని ఆరాధించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారిని చిత్రహింసలు చేసి చంపేటువంటి వారు. అలాంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేసిన సాక్ష్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. క్రైస్తవులుగా మనం పిలువబడుతూ ఉండి కూడా ఈరోజు జయ జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. ఏమిటి ఆ జయ జీవితం అని అంటే, అవిశ్వాసమును మనము జయించలేకపోతున్నాం. విశ్వాసిగా జయ జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. అపోస్తలుడైన పౌలు అన్న మాట ఏమిటంటే, నేను తెలియక అవిశ్వాసిగా ఉండి చేశాను, కానీ ఇప్పుడు విశ్వాసినై ఏం చేస్తున్నాను, పిల్లవాని చేష్టలు మానివేశానని అన్నాడు. విశ్వాసిగా ఉండి స్వార్థను ప్రకటిస్తున్నాడు. విశ్వాసిగా ఉండి ఒక సేవకుడిగా అయ్యాడు. విశ్వాసిగా ఉండి అనేకులకు మాదిరిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నీ బ్రతుకులో ఎంతవరకు మార్పును తీసుకొచ్చుకున్నావు, ఎంతవరకు నువ్వు మారగలిగావు, ఎంతవరకు నువ్వు అనేకులను మారుస్తూ ఉన్నావు? ఇంకా వ్యసనాలలో ఉన్నావా? ఇంకా ఈ లోకపు అలవాట్లలో ఉన్నావా? ఇంకా ఈ లోక స్నేహంలో ఉన్నావా? ఇంకా ఈ లోక ఆచారములో ఉన్నావా? ఇంకా ఈ లోకాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? అయితే నువ్వు అవిశ్వాసి. ఒక మాట చెప్పున, పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నది, అవిశ్వాసులు అందరట ఎక్కడ పోతారట? నిత్య నరకానికి వెళ్తారట. నువ్వు క్రీస్తు నమ్మిన వాడివై ఉండి, క్రీస్తుని ఎరిగిన వాడివై ఉండి, క్రీస్తులో ఫలించి అభివృద్ధి చెందవలసిన వాడివై ఉండి, విశ్వాస జీవితమును జీవించవలసిన వాడివై ఉన్న నీవు ఇంకా అవిశ్వాసి చేసే పనులు చేస్తున్నావే. ఒక అవిశ్వాసి వచ్చినట్లుగా దేవుని సన్నిధికి రావడం, ఒక అవిశ్వాసి ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఉండడం, ఒక అవిశ్వాసికి ఎదుగుదల లేనట్లుగా దేవుని సన్నిధిలో ఉండడం. నీలో అవిశ్వాసి లక్షణాలు ఉన్నాయా? విశ్వాసి యొక్క లక్షణాలు ఉన్నాయా? అవిశ్వాసి అణిచివేయబడతాడు. పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా ఎప్పుడైతే అవిశ్వాసి అయ్యాడో అణిచివేయబడ్డాడు, మునిగిపోతూ ఉన్నాడు. కంటికి కనిపించకుండా నాశనం అనేది అతనిని ఆవరించబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు క్రీస్తు నమ్మిన నీవు, క్రీస్తులో ఎరిగిన నీవు, క్రీస్తు సంఘములో ఉన్న నీవు, క్రీస్తులో సంఘములో కొనసాగుతున్న నీవు అవిశ్వాసిగా ఉండి అవిశ్వాస లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వు అణిచివేయబడతావు. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, అనారోగ్యాల పరంగా, రకరకాల ఇబ్బందుల ద్వారా నువ్వు అణిచివేయబడతావు. నీకు జయ జీవితం దొరకదు. నువ్వు మునిగిపోయేటువంటి వాడివే. పేతురు మునిగిపోతున్నాడు అవిశ్వాసం వలన. అలాగూ నువ్వు కూడా మునిగిపోతావు. కనుక వాక్యం సెలవిస్తుంది, నువ్వు విశ్వాసవి కమ్ము, విశ్వాస జీవితాన్ని జీవించుము, విశ్వాస జయ జీవితాన్ని నువ్వు జీవించుము. నేను తెలియకుండా అవిశ్వాసం వల్ల చేశాను అన్నాడు ఆయన. నువ్వు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? తెలిసి చేస్తే మహాఘోరం, తెలియక చేస్తే క్షమించబడతావు. ఒకవేళ ఈ నేటి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు తెలిసి కూడా నువ్వు ఈ చెడు పనులు చేస్తున్నావంటే, దేవునికి దూరం అవుతున్నావనంటే నువ్వు ఎవరివి? అవిశ్వాసివి.
అవిశ్వాసి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైపోయిన తర్వాత ఆ మేడ గదిలోనికి, ఇంట్లోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందట? యేసుక్రీస్తు వారి శిష్యులందరూ ఉన్నప్పుడు ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో తోమా, నా వేలులో వేలు పెట్టి చూస్తే నమ్ముతానన్నావు కదా, రా నా గాయాలలో నీ వేలు పెట్టి చూడుము అని పిలుస్తున్నాడు. చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యాజకుడైనటువంటి జకర్యా ఏం చేస్తున్నాడు? దేవుని మాటలు నమ్మనందున శపించబడ్డవాడై ఉన్నాడు. దేవుడి తెలియజేసిన మాటలు నమ్మకపోతే మనం శపించబడిన వారం అవుతాం, అవిశ్వాసాలుగా తీర్చబడతాం, అవిశ్వాసాలుగా మార్చబడతాం. అవిశ్వాస జీవితానికి ఘోరమైన నాశనం, పతనం అనేది ఉన్నది. ఎదుగుదల లేదు, భవిష్యత్తు లేదు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు రావు, పొందుకోము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. చూడండి, పౌలు అంటున్నటువంటి మాట చాలా చక్కగా ఆయన తెలియజేస్తున్నాడు కదా. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక ఏం చేయబడ్డాడట? కనికరించబడ్డాడట. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరించబడ్డానంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాగ్దానములు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి. హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో పరమతని దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి వాగ్దానాలు మనం చూస్తాం. ఆ వాగ్దానాలు కనుక మనం గమనించినట్లయితే ఆ వాగ్దానములన్నీ నమ్మెను, వాగ్దానములన్నీ నెరవేర్చబడెను, వాగ్దాన ప్రకారము అబ్రహాము ఆశీర్వదించబడిన వాక్యం సెలవిస్తుంది. ఆ అబ్రహాము ఆ వాగ్దానం నమ్మకపోతే ఆ ఆశీర్వాదాలు వచ్చేవా? ఒకవేళ ఆ వాగ్దానములు అవిశ్వాసిగా ఉంటే వాగ్దానాలు స్వతంత్రించుకునేవాడా? కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని జీవితంలో ఏ వాగ్దానాలు చేశాడో, ఏ ఆశీర్వాదాలు దాచిపెట్టాడో అవన్నీ కోల్పోతావు. దేవుని మాటలను నమ్మనందున దేవుని వాగ్దానములు నువ్వు పొందలేవు. అవిశ్వాసిగా ఉండడం వలన నువ్వు శపించబడతావు. అవిశ్వాసిగా ఉండడం వలన నువ్వు అణిచివేయబడతావు. అవిశ్వాసిగా ఉండడం వలన నీ బ్రతుకు మారదు, నీ అలవాట్లు మారవు, నీ జీవితం మారదు, నీ నడవడిక మారదు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల నీ జీవితంలోనికి రాదు. కనుక ఈ ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్నటువంటి నీవు అవిశ్వాసగా ఉండకము, విశ్వాసపు జయ జీవితాన్ని జీవించుము. ప్రభు కృప మనకు తోడయ్యుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రం. ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని, ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, విశ్వాసపు జీవితాన్ని, జయ జీవితాన్ని జీవించడానికి సాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.